హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి అండ్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఏంటి ఇవన్నీ వ్లాగ్లో ఉండబోతున్నాయి. లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే చాలా రోజులు అయిపోయిందని చెప్పి నేను మెహందీ పెట్టుకున్నాను అనమాట. గోరింటాకు పెట్టుకున్నాను, బట్ కోన్ పెట్టుకొని చాలా రోజులైంది. సో కోన్ పెట్టేసుకున్నాను. అది ఆరిపోయిన తర్వాత మొత్తం ఫుడ్ అంతా తినేసి రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ముందే నైట్ నేను బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది, ఇంకా గార్లాండ్స్, ఈ స్టాండే బ్యాక్ డ్రాప్ వేసిన స్టాండ్ ఉంది కదా, అవన్నీ నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. నాకు ఎప్పటి నుంచో ఈ స్టాండ్ ఒకటి తీసుకోవాలని ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్, ఈ గార్లాండ్స్ ఇవన్నీ ఉంటే ఏ చిన్న ఫంక్షన్కైనా మనం ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు కదా. సో బయట వాళ్ళ మీద డిపెండ్ అయ్యే కన్నా మనమే చేసేసుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది తీసుకోవాలని. సో ఈ వరలక్ష్మి వ్రతానికి అది జరిగింది, తీసుకున్నాను ఎట్లా ఒకట్లా మొత్తానికి. సో అమ్మవారి కోసం నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను అమ్మవారికి చీర కట్టబోతున్నాను వరలక్ష్మి వ్రతానికి. మా పుట్టింట్లో ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కలశం పెట్టుకునే వాళ్ళం కాదు, అమ్మవారి ఫోటోకి పూజ చేసుకునే వాళ్ళము. ఏదన్నా కొత్తది చీరో బట్టలు ఏమన్నా తీసుకున్నా, ఏదన్నా గోల్డ్ తీసుకున్నా అక్కడ ఫోటో దగ్గర పెట్టేసి పూజ చేసుకునే వాళ్ళం తప్పిస్తే ఇట్లా కలశం పెట్టి లేదా అమ్మవారిని నిలబెట్టి అట్లా పూజ ఎప్పుడు చేయలేదన్నమాట. మా అత్తయ్య గారు వాళ్ళకి కలశం పెట్టేది ఉంది ట్రెడిషను. సో అదే కంటిన్యూ చేస్తున్నాము. నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మా ఆడబడుచు ఇక్కడ ఉన్నప్పుడు కలశానికి అమ్మవారి మొహం పెట్టి బ్లౌజ్ పీసెస్తో శారీ లాగా చేసిందనమాట. సో సెకండ్ ఇయర్ నేను అదే ఫాలో అయ్యాను. ఈ ఇయర్ యాక్చువల్గా చీర కట్టాలని ప్లాను. సో చీర అయితే తీసుకుని ముందు రోజు నైటే ప్లీట్స్ అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇది నా వరలక్ష్మి వ్రతంకి నేను కట్టుకున్న శారీ. ఇది యాక్చువల్గా మా ఆడబడుచు వాళ్ళ గృహప్రవేశానికి 2 years బ్యాక్ నాకు ఇచ్చింది శారీ. అప్పటి నుంచి ఇప్పటికి అసలు బ్లౌజ్ కుట్టించడానికి 2 years పట్టింది నాకు. వర్క్ చేయించుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. వర్క్ చాలా 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 బాగా వచ్చింది. చాలా తక్కువ ప్రైస్కి బాగా చేశారు. శారీ కూడా కట్టుకుంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఈజీ టు క్యారీ, చాలా లైట్ వెయిట్, మనం ఎలా కావాలంటే అలా ఏమంటారు మౌల్డ్ అవుతుంది శారీ. మన స్టెప్స్ పెట్టుకోవడం కానీ అంతా చాలా ఈజీగా అనిపించింది. కొన్ని స్లోమో వీడియోస్ తీసుకున్నాను నేను. అంటే ఆబ్వియస్గా కెమెరా అని చూస్తే అమ్మాయిలు ఎవరైనా వీడియోస్ తీసుకోకుండా ఉండలేరు కదా. సో నేను కూడా కొన్ని స్లో మోషన్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. చాలా ట్రెడిషనల్గా వరలక్ష్మి వ్రతానికి అలా రెడీ అయిపోయాను. సో ఇది నా శారీ అనమాట. ఇంకా లాస్ట్లో కొన్ని టచ్అప్స్ ఉంటే అవి చేసేస్తున్నాను డెకరేషన్. ఫ్లవర్స్ అవన్నీ అప్పుడే, అంటే ముందు రోజు నైటే తెచ్చుకోవాల్సింది, వర్షం వల్ల తెచ్చుకోలేకపోయాను. లాస్ట్ మినిట్ షాపింగ్స్ కొన్ని ఉండిపోయినాయి, బట్ ముందు రోజు ఈవినింగ్ బాగా వర్షం పడడం వల్ల అవ్వలేదు. సో ఇంటి దగ్గర ఏదో చిన్న షాప్లో కొన్ని కావాల్సిన వరకు తెచ్చేసుకున్నాను అనమాట. డెకరేషన్ అయితే నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. శారీ కట్టేటప్పుడు నాకు చాలా, అంటే అది జారిపోయింది, దానికోసం వెనకాల పెట్టిన సపోర్ట్ కరెక్ట్గా లేదు, చాలా ఇబ్బంది పడ్డాను. అసలు అవుతుందో లేదో, ఒక పాయింట్లో అయితే ఇంకేడుపు ఒక్కటే తక్కువ అన్నట్టు అయిపోయింది నాకు. ఏంటమ్మా ఇంత పరీక్ష పెట్టేస్తున్నావు నాకు, నేను నీకు శారీ కడదాం అనుకుంటున్నాను, ఎట్లా కొట్లా హెల్ప్ చేయి నువ్వు అని చెప్పి ఒకసారి దండం పెట్టుకున్నాను అమ్మవారికి. అప్పుడు కరెక్ట్గా నాకు కుదిరింది, నాకు ఐడియా వచ్చింది ఎలా చేయాలి ఏంటి అన్నది. అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట. నేను ఎగ్జాజరేట్ చేసి అయితే చెప్పట్లేదు, నిజంగా నాకు ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పటిదాకా స్ట్రక్ అయిపోయింది నాకు. అట్లాంటిది అమ్మవారిని అట్లా తలుచుకోగానే నాకు కొంచెం ఐడియా వచ్చింది, ఇలా చేయొచ్చు అని. సో అలా డెకరేషన్ అయితే చేసేసాను. సో మా పూజ ఇలా జరిగిందనమాట. వరలక్ష్మి వ్రత పూజా విధానం యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో పెట్టుకొని మేము ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నాము. మా అత్తయ్య గారు నేను పూజ చేసుకున్నాం అనమాట. లక్ష్మీ వ్రతానికి మెయిన్గా చేసేది కలశం పెట్టడం ఒకటి, అండ్ నెక్స్ట్ తోరాలు కదా. సో తోరం పూజ అయిపోయిన తర్వాత తోరం తీసుకొని మా అత్తయ్య గారు కడుతున్నారనమాట నాకు. అండ్ ఫైనల్గా
మహా నైవేద్యం పెట్టేశాము. మొత్తం వంటలన్నీ మా అత్తయ్య గారే చేశారు. ఈవెన్ పప్పు కర్రీస్ అవన్నీ కూడా నైవేద్యం పెడతారన్నమాట, ఓన్లీ ప్రసాదాలే కాకుండా. సో అట్లా అమ్మవారికి మహా నైవేద్యం పెట్టేశారు. అండ్ కొన్ని స్నాప్స్ ఇవాళ పూజలో తీసుకున్న స్నాప్స్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. వీడియోస్ ఎక్కువ తీయలేదన్నమాట, పూజ చేసుకుంటూ ఉన్నాం కదా, సో స్నాప్స్ తీసాను. ఆ స్నాప్స్ వరకు ఇక్కడ అటాచ్ చేస్తున్నా. అండ్ ఇవాళ పూజ చేసుకున్న తర్వాత మా పెద్దమ్మ ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు తాంబూలం తీసుకోవడానికి. ఆఫ్టర్ మ్యారేజ్ ఆడపిల్లలకి పుట్టింటి తరపు నుంచి ఎవరైనా మనం ఏదైనా పూజ కానీ ఫంక్షన్ కానీ చేసుకుంటున్నప్పుడు వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో ఈ ఇయర్ మా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.